ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పండగ శుభవార్త పోలీసు విభాగానికి అప్పగించింది. ఇప్పటివరకు స్టైఫండ్ విషయంలో దాదాపు దశాబ్దంన్నర పైగా అష్టకష్టాలు పడ్డటువంటి పోలీసులకి ఇది ఒక తీపి కబురు అవుతుంది. దీనికి సంబంధించినటువంటి జీవో కూడా రిలీజ్ చేస్తారు. ఆ జీవోలో ఏముంది ఒకసారి మధ్యలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి జీవో, హోమ్ డిపార్ట్మెంట్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ మంత్లీ స్టైఫండ్ ఫర్ స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్స్. ట్రైనింగ్ లో ఉండేటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ ఇచ్చేటువంటి స్టైఫండ్ 4,500 రూపాయలు మాత్రమే ఉంది. 2008 నుంచి అదే అమౌంట్ కంటిన్యూ అవుతుంది. అంటే 17 సంవత్సరాలుగా దశాబ్దంన్నర పైగా అదే కంటిన్యూ అవుతా ఉంది. దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది. December 31 రోజు జీవో రిలీజ్ చేసింది. ఇమీడియట్ గా ఇంప్లిమెంటేషన్ కి సంబంధించి ఆర్డర్ రిలీజ్ చేసింది. రిఫరెన్స్ టు ద అబౌవ్ సెట్ గవర్నమెంట్స్ ఇష్యూడ్ స్టైఫండ్ ఫ్రమ్ 3,000 to 4,500 క్యాడెట్ ట్రైనింగ్ పోలీస్ కానిస్టేబుల్ సివిల్ ఏఆర్ ఏపీఎస్పీ వీళ్ళందరికీ కూడా 1/4/2008లో ఇచ్చినటువంటి జీవో అనమాట. అప్పటి నుంచి 4,500 రూపాయలు ఇస్తున్నారు. అన్ని పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్లో ఏకంగా 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని ఏపీ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఎన్నికల సందర్భంలో కూడా కూటమి నాయకత్వం దీనిపైన భరోసా ఇచ్చింది, హామీ ఇచ్చింది. ఆ నేపథ్యంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏపీ హెడ్ క్వార్టర్స్ దానికి సంబంధించి రెఫరెన్సెస్ అన్ని ఇచ్చారు. సో ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ప్రపోజల్ ఇవన్నీ కూడా ప్రాసెస్లో భాగంగా జరిగేవి పైనవన్నీ కూడా. సో వాళ్ళకి చూసి వాళ్ళ కాస్ట్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్, ఎక్విప్మెంట్, ఎసెన్షియల్ కమోడిటీస్ అన్ని సంబంధించి ఇచ్చి ఫైనల్గా ఎగ్జామినేషన్ ఆఫ్ ప్రపోజల్ ఆఫ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏపీ హెడ్ క్వార్టర్స్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి గవర్నమెంట్ హియర్ బై అకార్డ్ శాంక్షన్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ మంత్లీ స్టైఫండ్ ఫ్రమ్ 4,500 to 12,000 రూపీస్ టు స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్స్. వీళ్ళు స్పెషల్గా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు అనమాట. దానికి సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్లో ఉన్నటువంటి వాళ్ళు. అందుకనే పెంచుతూ నిర్ణయం తీసుకోవాలి. ఓన్లీ అండ్ ఎనీ ప్రపోజల్ రిలేటింగ్ టు అదర్ కేటగిరీస్ ఆఫ్ ట్రైనీస్. ఎందుకంటే ఇందులో చాలా కేటగిరీస్ ఉంటాయి. మళ్ళీ హోమ్ గార్డ్స్ వేరు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ క్యాడెట్స్ మాత్రమే ఇందులో ఏమేమి చెప్పారంటే స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్స్ వాళ్ళకి మాత్రం ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. షల్ బి ఎగ్జామిన్డ్ సపరేట్లీ. ఇతర వేరే వాళ్ళకి సంబంధించిన ట్రైనీస్కి ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక వాటికి సంబంధించి సపరేట్ గా చూసి ఫుల్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ అవైలబుల్ ఆఫ్ ఫండ్స్ త్రూ రీఅప్రాప్రియేషన్ ఆర్ అడిషనల్ ప్రొవిజన్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2025 మేకింగ్ నెసరీ ప్రొవిజన్ ఇన్ BE 2026-27 ఫర్ ద బ్యాలెన్స్ లయబిలిటీ. సో ఇది ఇమీడియట్ గా అమలు చేసేటువంటి నిర్ణయం తీసుకొని హెడ్ ఆఫ్ అకౌంట్స్ కూడా దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. కాబట్టి పోలీసులకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు, నూతన సంవత్సరం గుడ్ న్యూస్ కింద కూడా మనం దీన్ని చెప్పొచ్చు. ప్రభుత్వం తక్షణం అమలు చేసే దిశగా ఎన్హాన్స్మెంట్ కి క్లియరెన్స్ ఇచ్చింది. కాబట్టి అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ ని బట్టి వీళ్ళకి సంబంధించినటువంటి ఈ స్టైఫండ్ ని రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది.